ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. తిరుపతి అలిపిరి వద్ద చిరుతలు భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నాయి. రాత్రి ఎస్వి జూ పార్క్ రోడ్డులో బైకిస్టులను హడలెత్తించింది. రాత్రి సమయంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న చిరుత దాడి చేసేందుకు యత్నించింది. బైక్పై వెళ్తున్న ప్రయాణికులు త్రుటిలో తప్పించుకున్నారు. చిరుత దాడికి యత్నించిన సమయంలో బైక్ వెనుక కారులో వస్తున్న ప్రయాణికులు మొబైల్ ఫోన్తో వీడియో రికార్డు చేశారు. వరుస ఘటనలతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇటీవల జూ పార్క్ రోడ్లోనూ చిరుత కనిపించింది. తిరుపతి అలిపిరి వద్ద చిరుతలు భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. తాజాగా రాత్రి ఎస్వి జూ పార్క్ రోడ్లోనూ బైకిస్టులను చిరుత హడలెత్తించింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. మహేశ్వరి, తిరుమల క్షేత్రంలో చిరుతలు భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఇటు తిరుమల క్షేత్రం కావచ్చు, తిరుపతి ఎక్కడైతే భక్తులు సంచరిస్తారో ఈ ప్రాంతాలన్నింటిలో కూడా చిరుతల సంచారం నిత్యం కూడా దృశ్యాలు బయటపడుతూనే ఉన్నాయి. గత వారం కూడా మనం చూసాం, అలిపిరికి సమీపంలో జింక మీద దాడి చేసి దారుణంగా చంపివేసిన పరిస్థితి. మరి తాజాగా నిన్న రాత్రి దాదాపు 7:30 గంటల ప్రాంతంలో ఓ చిరుత ఇటు అలిపిరి నుంచి జూ పార్క్ వెళ్లే మార్గంలో ఓ ద్విచక్ర వాహనంపై దాడి చేయడానికి వెళ్తున్న ద్విచక్ర వాహనదారుడిపై దాడి చేయడానికి కూడా ప్రయత్నించిన వీడియో బయటపడింది. దీంతో ఒక్కసారిగా ఇక్కడున్న ప్రజలందరూ కూడా ఉలిక్కి పడిన పరిస్థితి ఉంది. నిత్యం కూడా ఈ ప్రాంతంలో ఇటు తిరుమలకు వెళ్లే భక్తులు కావచ్చు, తిరుపతిలో ఉన్న స్థానికులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ప్రయాణం చేస్తూ ఉన్న పరిస్థితి ఉంటుంది. ఇదే జూ పార్క్ రోడ్లో నిత్యం కూడా చిరుతల సంచారం అనేది కనిపిస్తూనే ఉంది. నిన్న జరిగిన ఈ సంఘటనలో బయటపడిన దృశ్యాల్లో ముందర ఒక ద్విచక్ర వాహనదారుడు వెళ్తున్న క్రమంలో ఆ ద్విచక్ర వాహనదారుడిపై దాడి చేయడానికి చిరుత ఒక్కసారిగా అటవీ ప్రాంతంలో నుంచి దూకడం, వెంటనే అక్కడున్న ద్విచక్ర వాహనుడు కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోవడం, ఈ దృశ్యాలన్నీ కూడా వెనకే వస్తున్న ఒక కారులో ఉన్న అమర్చిన కెమెరాలో కూడా రికార్డ్ అయిన పరిస్థితి మనం చూసాం. ఇదే దాడి అతని మీద జరిగి ఉంటే మరింత ప్రమాదకరమైన ఘటన జరిగి ఉండేది. ఇప్పటికైనా టీటీడీ అధికారులు కావచ్చు, ఇటు అటవీ శాఖ అధికారులు కావచ్చు, చిరుతల సంచారానికి సంబంధించి ప్రత్యేక చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ఇటు భక్తుల ప్రాణాలు కావచ్చు, తిరుమలలో ఉన్న స్థానికుల ప్రాణాలు కావచ్చు కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈ ప్రాంతం అంతా కూడా నిత్యం భక్తులతో నిండి ఉంటుంది. అదే ఆ రూట్లోనే టీటీడీకి సంబంధించిన అనేక హాస్పిటల్స్ ఉన్నాయి. అదేవిధంగా తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులందరూ కూడా ఆ ప్రాంతం నుంచే అలిపిరికి చేరుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి భక్తులకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అటవీ శాఖ అధికారులు కావచ్చు, ఇటు టీటీడీ కావచ్చు తక్షణ చర్యలు తీసుకోవాలి. గతంలో కూడా మనం చూసాం, ఒక వారానికి ముందు అలిపిరి తనిఖీ కేంద్రం దగ్గరే ఓ జింకను కూడా వేటాడిన పరిస్థితి మనం ప్రత్యక్షంగా చూడవచ్చు. ఇలాంటి ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో టీటీడీ అటవీ శాఖ అధికారులు మరింత జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. చిరుతలను పట్టడానికి డ్రోన్లు ఏర్పాటు చేసి వాటిని పట్టి సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సిన అవసరం ఎంతైనా ఉందనేసి ఇక్కడ భక్తులు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. మహేశ్వరి. థ్యాంక్ యూ ప్రసాద్.